ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராழினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சன்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டுகண் படுப்ப தேங்காரே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగార సెల్వం నిరయిందేలోరెంబావాయి. బలిచక్రవర్తి నుంచి దానము పొందగలిగిన సంతోషముచే ఆకాశమంతటను పెరిగిపోయి లోకములను కొలిచిన పురుషోత్తముని నామములను పాడి మనమంతా తిరుప్పావి వ్రతమున పేర స్నానములాచరించినచో దుర్భిక్షము కలుగగా దేశమంతటను నెలకు 3 వర్షములు కురియును. పంట చేలన్నీ త్రివిక్రముని వలె పెరిగి సస్యముల మధ్యలలో బలిసిన చేపలు త్రుళ్ళిపడుచుండ సుందరముగను కలువలలోని తేనెలారగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండును. తమ సమృద్ధిని చాటుకొనవిగా అగును. మరి ఇక గోసమృద్ధి విషయములందురా గోశాలలో ప్రవేశించి స్థిరముగా కూర్చొని బలసిన పొరుగులనంటగనే కుండలనేకములుగా పాలతో నింపి ఔదార్యముగలవిగా గోవులు తయారగును. ఎంత అనుభవించినా తరుగని ఐశ్వర్యము లభించును. కనుక ఈ వ్రతమును అందరము ఆచరింతుము అని మనకి ఆండాళమ్మ వారు ఉండేటువంటి ప్రయోజనాన్ని మనకి తెలియజేస్తోంది ఈ యొక్క పాసురంలో. జై శ్రీమన్నారాయణ.